హలో అండి. అందరికీ నమస్కారం. అందరూ ఎలా ఉన్నారు? బావున్నారా? ఈరోజైతే అమ్మ వాళ్ళ ఊర్లో లాస్ట్ డే వ్లాగ్ అండి. నేను ఆల్రెడీ షార్ట్స్ పెట్టాను. షార్ట్స్‌లో కూడా నేను కంప్లీట్‌గా ఏం షేర్ చేయలేదు లాస్ట్ డే అనేది. సో, వ్లాగ్ అయితే చాలా బావుంటుంది. ఎండింగ్ వరకు చూడండి. సో, ఉదయాన్నే అనమాట మేము కొంచెం నైట్ లేట్‌గా పడుకున్నాము. అందరం ఉన్నాం కాబట్టి. సో, దానివల్ల ఏంటంటే ఇంకా పొద్దున్నే లేచేసరికి కొంచెం అంటే ఎంతైనా కానీ పెందలాన్నే లేచేస్తాం ఇక్కడ. అలాగా 7, 6:30 ఆ టైం అనుకుంటా. 6:30 అనుకోండి. సో, ఇంక అమ్మాయిదే మేము లేచేసరికి మొత్తం బయటంతా కల్లాపి చల్లేసి అంటే వాటర్ చల్లేసి ముగ్గైతే పెట్టేసింది. అమ్మ, పెద్దమ్మ ముందే లేచారు. మిగిలిన వాళ్ళందరం కూడా లేచాం కానీ మళ్ళీ అవారాలు పెట్టుకొని లోపల కూర్చొనున్నాననమాట. ఇంక నేనైతే లేచి బయటకొచ్చేసరికి అమ్మ ఈ పనులన్నీ చేసేసి ఇంకా చెట్టు కింద కోళ్ళు పడుకుంటాయండి జామ చెట్టు పైన. ఇది కొంచెం ఎండబడి చిమ్మాలనమాట. లేదంటే ఉదయాన్నే 5:30, 6 గంటలకంతా కూడా బయట ముగ్గు పెట్టడం ఈ పనులన్నీ అయిపోతాయి. కోళ్ళని లేకపోతే ఇంకా బావుంటది అమ్మకి. ఆ కోళ్ళ వల్ల కొంచెం లేట్ అయిపోతా ఉంటదనమాట. సో, ఇంకా అవన్నీ చిమ్మేసుకొని చెట్లు అవన్నీ ఉంటాయి కాబట్టి డైలీ ఇక్కడంతా క్లీన్ చేసుకుంటేనే ప్రాపర్‌గా నీట్‌గా ఉంటదనమాట. సో, ఇంకా ఉదయాన్నే ఇలా ఉంది. అండ్ వ్లాగ్ అయితే కంటిన్యూ అవుతుందండి. సింపుల్‌గా ఎక్కువ టైం తీసుకోలేదు. ఎందుకంటే చాలా డేస్ అయిపోయింది. సో, మళ్ళీ కూడా నేను ఊరికెళ్ళే టైం కూడా వస్తదనమాట. సో, అప్పటి వరకు అంటే షార్ట్ వీడియోస్ కాబట్టి నేనుండింది 3 డేసే అండి కరెక్ట్‌గా. కానీ ఎక్కువ డేస్ ఉండిపోయినట్టు ఒక 10 రోజులు, 15 రోజులు అమ్మ వాళ్ళ దగ్గరే ఉన్నట్టు అనిపించింది. ఇంకా యాక్చువల్‌గా నేను సాటర్‌డే వెళ్ళాను. సండే ఉండి మండే రావాలి. కానీ వెడ్నెస్‌డే వరకు ఉండిపోవాల్సొచ్చిందనమాట. మధ్యలో డే బాలేదు. మంగళవారం పూట పంపించరు కదా! నాకు సోమవారం ఎళ్తానంటే మంగళవారం అయినా పర్లేదు. నువ్వెళ్ళు నీకు వర్క్స్ ఉన్నాయి కదా! అనేలాగా చెప్పారండి. మంగళవారం వచ్చేసరికి ఎలా వెళ్తావు అని జెప్పేసి వాళ్ళన్నారు, వీళ్ళన్నారు వెళ్ళకూడదు అని జెప్పేలాగా మాట్లాడారనమాట. ఇంక సరే ఏం జేస్తాం చెప్పండి అలాగ ఉండిపోయాను. ఇంక మనకు కూడా పుట్టింట్లో కాబట్టి 50, 50 ఉంటది కదా! వెళ్దామా? వద్దా? అనేలాగా. అక్కడేమో బాధ్యతలుంటాయి. ఇక్కడేమో ఉంటే ఒక్కరోజు బావుంటది కదా! అనిపిస్తది. సో, ఫైనల్‌గా కాంప్రమైజ్ అయిపోయాను. సురేష్ గారు కూడా ఏమనలేదు. తను పెద్దగా ఏమనరండి. ఎందుకంటే నాకు తెలుసు కదా! నా రెస్పాన్సిబిలిటీస్ నేను ఎంతవరకు చేయగలను, తను ఎంతవరకు వాటికి ఇంపార్టెన్స్ ఇస్తది అని జెప్పేసి తనకు తెలుసు కాబట్టి తను నాకొదిలేస్తారనమాట ఫ్రీగా. తను చేసుకుంటదిలే వచ్చి ముందో వెనకో అనేలాగా. ఎందుకంటే నేను ప్రతిసారి వెళ్ళను. రీసెంట్ టైమ్స్‌లో ఎక్కువ వెళ్తున్నాను తప్ప, ప్రతిసారి వెళ్ళను. అందుకని ఈరోజు ఇంకా బుధవారం రోజు ఉదయాన్నే ఇంక 8:30కంతా బస్సుంది. ఇంకా అలాగే అనుకుంటూ ఎళ్ళిపోయామంటే సాయంత్రం అయిపోద్ది. సో, 8:30 బస్‌కెళ్ళిపోయామంటే 10, 10:30కంతా కూడా నేను నెల్లూరుకెళ్ళిపోతాను. హ్యాపీగా ఆఫ్టర్‌నూన్ నుంచి వర్క్స్ అయితే స్టార్ట్ చేసుకోవచ్చు అని జెప్పేసి ఉదయాన్నే బయలుదేరాను. లేచేసి ఇంకా పనేముండదు కదా చేసేది. ఇంకా కాఫీ ఇచ్చిందమ్మ. కాఫీ తాగేసాను. పొద్దున్నే టీ తాగాను నిద్ర లేవగానే. మళ్ళీ రెడీ అయిన తర్వాత కాఫీ తాగు అని చెప్పేసి అనేసరికి కాఫీ తాగుతున్నా. లౌక్య వాళ్ళేమో టిఫిన్ తెచ్చుకొని తింటున్నారనమాట. నాకు ఉదయాన్నే టిఫిన్స్ అలాంటివి తినను. మామూలుగా 10, 11కి తినడమే కష్టము. ఇంక ఉదయాన్నే 7, 7:30 కంటే ఎవరు తింటారు చెప్పండి. నాకొద్దనేసరికి ఇంకా లౌక్య వాళ్ళు తింటున్నారు. నేనైతే ఇంకా అలాగే పరగడుపున వెళ్ళకూడదు అని చెప్పేసి అమ్మ అయితే అప్పటికప్పుడు అన్నం వేసుకొచ్చిందనమాట. వేడి వేడిగా అన్నం వండనింది. అందులో రసం ఉంటే ఇంకా రసం వేసేసి నేను పెడతాను అని చెప్పేసరికి ఇంక పక్కింట్లో పూలు కోసుకొచ్చిందండి. "నువ్వు పూలు కట్టు, నేను అన్నం పెడతాను" అని చెప్పి అమ్మ అయితే రోట్లో అన్నం పెడుతూ ఉంది. ఇంక నేనైతే ఆ పూలు కట్టేసుకొని అక్కడక్కడ కొన్ని క్లిప్స్ అయితే షూట్ చేసుకున్నా. మళ్ళీ మళ్ళీ రావు కదా మెమరీస్ అని చెప్పేసి. సో, ఇంక నేను ఈ రీసెంట్ టైమ్స్‌లో కొంచెం థింక్ చేస్తున్నానండి. ఎందుకంటే ఒక్కసారిగా చాలా చాలా బిజీ అయిపోయింది లైఫ్ అనేది. ఒక 10 ఇయర్స్ నాకు తెలిసి నా లైఫ్‌లో ఎలా గడిచిందో కూడా నాకు తెలీదు. సో, మోస్ట్‌లీ ఇంకొంచెం యాక్టివ్‌గా ఏదన్నా హుషారుగా తిరిగితే అమ్మ వాళ్ళైనా కానీ, నేనైనా కానీ మనకి ఒక 40 ఇయర్స్ వచ్చాయనుకోండి ఒంటి మీదకి. మన బాధ్యతలు, మన ఆరోగ్యాలు మనం కాపాడుకోవడానికే సరిపోతది. ఇంకేదైనా ఒక కొంచెం అమ్మ వాళ్ళకి కూడా ఏజ్ అయిపోతూ ఉంటది కదా! సో, అందుకని నేను వీలైనంత వరకు ఎక్కువగా పేరెంట్స్‌తో టైమ్ స్పెండ్ చేయాలి అని చాలా గట్టిగా అనుకుంటున్నాను. అందుకని ఏ చిన్న వాటికైనా కానీ అందరితో కలిసి వెళ్ళడానికి ఎప్పుడు ఉండే ప్రయత్నిస్తున్నాననమాట. పనులు, ఎప్పుడు ఉండే టెన్షన్స్, బాధ్యతలు ఇవన్నీ ఉండేవే మనుషులన్న తర్వాత. సో, ఫ్యామిలీస్ అనేవి, రోజులనేవి మళ్ళీ మళ్ళీ రావు. అందుకని చెప్పేసి నేను వీలైనంత వరకు ఇప్పుడు ఎక్కువగా వెళ్తూ ఉన్నాననమాట. నెక్స్ట్ ఇంకా శ్రీరామనవమికి కూడా వెళ్తాను అనుకుంటున్నాను. సో, సిట్యుయేషన్స్‌ని బట్టి వెళ్ళాలి. అమ్మ వాళ్ళైతే పిలుస్తూ అసలు ఉన్నారు. నిన్న అంటే ఈరోజు ప్రెజెంట్ రాకుండా ఉండాల్సింది. అసలు అకేషన్ ఏం లేదు. ఇంకా పెద్దమ్మ వాళ్ళు పొంగల్ పెట్టుకుంటున్నాం అనేసరికి ఇంకా సడెన్‌గా వచ్చేసామనమాట అనుకోకుండా. లేదంటే ఇంకా శ్రీరామనవమికి వచ్చేదాన్ని. ఇంక ఈ చెట్టేదో ఉంటే అది ఇంటి ముందు వేసుకుంటే మంచిదంటండి. పిన్ని వాళ్ళు తీసుకెళ్తున్నారు. ఇంక పువ్వులైతే కట్టాను కదా! తలా కొన్నైతే పెట్టుకుంటున్నాము. నేను, మా చెల్లి, ఇంకా లౌక్య ముగ్గురం కలిసి. ఇంక అంతా రెడీ అయిపోయింది. టైం అయితే 8 అయింది. ఇంకొక 30-45 మినిట్స్‌లో బస్సయితే వచ్చేస్తదంట. డైరెక్ట్ ఇంకా ఇక్కడ ఎక్కామంటే నెల్లూరుకెళ్ళిపోతాము.
సో, ఇంక అందరం కూడా రెడీ అయిపోయాం ఉదయాన్నే చకచక. ఇంక పనులేం లేవు. పిన్ని వాళ్ళు కూడా రెడీ అయ్యారు. ఇంక అమ్మేమంటే అందరికీ పార్సిల్స్ అయితే కడుతుందనమాట. మాకు కొన్ని, ఇంకా పిన్ని వాళ్ళకి కూడా అలసందలు అవేదో అన్నీ రెడీ చేసి పెట్టిందనమాట. సో, ఇంక అవన్నీ కూడా సర్దుతూ ఉంది. నా బ్యాగ్స్ అయితే ఫుల్ అయిపోయాయి. ఒక బ్యాగ్ నిండిపోయింది. ఇంకా దాంట్లో ఏంటంటే కరివేపాకు ఇవన్నీ ఇంక ఊర్లో ఫ్రెష్‌గా దొరుకుతాయి కదా! ఇవన్నీ తీసుకొనెళ్తున్నాము. ఈ బ్యాగ్ ఫుల్ అయిపోయింది. ఇది నేను నార్మల్‌గా తీసుకొచ్చాను. లౌక్య తగిలించుకొనొచ్చింది. వాటర్ బాటిల్స్ అవేదో పెట్టుకొని. బట్ ఇది కూడా యూజ్ అయిందనమాట. లౌక్య మళ్ళీ ఊర్లో బట్టలు కొనింది కదా కొత్తగా, వాటి వల్ల బ్యాగ్ ఫుల్ అయింది. ఇంకిప్పుడైతే నేను కొన్ని స్కిన్ కేర్ ఐటెమ్స్ అయితే షేర్ చేస్తున్నానండి. ఇవన్నీ కూడా నాకు మంచిగా రిజల్ట్స్ వచ్చినవన్నమాట. సో, కొంతమంది అంటారు స్కిన్ ప్రాబ్లమ్స్ అనేవి ఇవన్నీ వాడడం వల్ల అని. లేదంటే ఒక ఏజ్ వచ్చిన తర్వాత మనం కొన్ని కొన్ని ప్రొడక్ట్స్ యూజ్ చేస్తేనే మన స్కిన్ అనేది హెల్తీగా ఉంటుంది. సో, నాకైతే చాలా వరకు క్యూర్ అయిందనమాట. కాకపోతే చిన్న చిన్న స్కిన్ ఇష్యూస్ అయితే వస్తూ ఉంటాయి. అదేమి పెద్ద ప్రాబ్లమ్ కాదు. మనుషులం అన్న తర్వాత ఎప్పుడు ఒకేలాగా ఉండం కదా! ఎన్ని సర్జరీలు చేయించుకున్నా, ఎంత అమౌంట్ పెట్టినా ఏజ్ పెరిగే కొద్దీ మనలో చేంజెస్ కనిపిస్తూ ఉంటాయి. సో, అలాగా నాకు కొంచెం ఏంటంటే వర్క్ ప్రెషర్ కావచ్చు, నిద్ర లేకపోవడం వల్ల కావచ్చు, హార్మోన్స్ ఇంబాలెన్స్ వల్ల ఫేస్ మీద బాగా ఎఫెక్ట్ అయింది. చెప్పాలంటే ఇప్పుడు అసలు నాకు పింపుల్సే రావట్లేదు తెలుసా! పింపుల్స్ అయితే కంప్లీట్‌గా క్యూర్ అయిపోయింది. నాకున్న ప్రాబ్లమ్ ఏంటంటే లైట్‌గా స్కిన్ అనేది డల్ అయింది. అండ్ అక్కడక్కడ నాకు కొంచెం పిగ్మెంటేషన్ లాగా స్టార్ట్ అయింది. వాటి కోసం ట్రీట్మెంట్ అంటే ఈ ప్రొడక్ట్స్ యూజ్ చేస్తున్నా. వీటిల్లో కూడా నాకు ఒక 50% వరకు రిజల్ట్ వచ్చింది. ఏదైనా కానీ ఒక 3 మంత్స్ మనం వాడితేనే కంప్లీట్ రిజల్ట్ తెలుస్తుందండి. సో, అలాగా నాకు ఆల్మోస్ట్ ఇప్పటికే 1, 2 మంత్స్ నుంచి నేను యూజ్ చేస్తున్నా. ఒక 50% వరకు రిజల్ట్ వచ్చేసింది. మధ్య మధ్యలో స్కిప్ అయిపోతూ ఉంటాం. ఊర్లకి అలా వెళ్ళినప్పుడు మనకి కొంచెం బద్ధకం వస్తది కదా అవి. సో, ఇప్పుడు నేను వీడియోలో ఏ ప్రొడక్ట్స్ అయితే వాడుతున్నానో ఇవన్నీ నేను అమెజాన్‌లోనే తీసుకున్నానండి. లింక్స్ అన్నీ కూడా నేను డిస్క్రిప్షన్‌లో ఇస్తాను. ఫస్ట్ అయితే నేను టోనర్ అయితే మినిమలిస్ట్ నుంచి వాడుతున్నానండి. దాని తర్వాత సీరమ్ వచ్చేసి డెర్మాకో నుంచి వాడుతున్నాననమాట. పిగ్మెంటేషన్ అండ్ స్కిన్ అనేది డార్క్ అంటే బ్రైట్ అవ్వడానికి. అండ్ ఇదొచ్చేసి డాట్ ఇన్‌కి మాయిశ్చరైజర్ అనమాట. కంప్లీట్‌గా 2 మంత్స్ నుంచి ఇది కంటిన్యూ చేస్తున్నాను. సో, రిజల్ట్స్ కూడా బానే ఉన్నాయి. ఇంకా కొంచెం టైం పడుతుంది. వెంటనే రిజల్ట్ రాదు. అండ్ కంపల్సరీ సన్ స్క్రీన్ వాడుతున్నాను. సో, సన్ స్క్రీన్ వాడడం అనేది చాలా అవసరం. సో, ట్రై చేయండి. ఇవన్నీ వాడిన తర్వాత మీ స్కిన్‌లో డిఫరెన్స్ అనేది చాలా వరకు తెలుస్తుందనమాట. సో, సన్ స్క్రీన్ కూడా అప్లై చేసేసుకున్నాను. సో, ఇవన్నీ కూడా ఒక కొంచెం కొంచెం గ్యాప్ ఇచ్చుకుంటా చేయండి. అప్పుడు బావుంటుంది. సో, దాని తర్వాత లిప్ బామ్ అండి. నివియా బ్రాండ్‌కి సంబంధించింది. ఇవి రెగ్యులర్ నా స్కిన్ కేర్ ఐటెమ్స్ అనమాట. సో, డిస్క్రిప్షన్ బాక్స్‌లో అన్నీ ప్రొవైడ్ చేస్తాను. మీకు కావాలనుకుంటే ట్రై చేయండి. లాస్ట్‌లో మై స్టోర్ లింక్ ఉంటుంది. అక్కడ క్లిక్ చేశారంటే ఫుల్ పిక్చర్ ప్రైజెస్ కనిపిస్తాయి కాబట్టి దాన్ని బట్టి మీరు ట్రై చేయొచ్చు. ఇంకా పిన్ని వాళ్ళు ఉండేది కూడా నెల్లూరులోనే అండి. ఇంకా దానివల్ల వాళ్ళు నేను కలిసి ఎళ్తున్నామనమాట. లౌక్య, నేను, ఇంకా పిన్ని వాళ్ళు, చెల్లందరం కలిసి బస్‌లో వెళ్ళిపోతున్నాం డైరెక్ట్‌గా. సో, ఇంకా పెద్దమ్మ వాళ్ళున్నారు కదా! వాళ్ళైతే ఉదయాన్నే వెళ్ళిపోయారు. అంటే మాకంటే ఒక అర్ధగంట ముందనుకోండి. వాళ్ళు కూడా బయలుదేరి వెళ్ళిపోయారు. ఇంకా అన్నొచ్చుంటే అన్నతో పాటు బైక్‌లో వెళ్ళిపోయారనమాట వాళ్ళు. సో, ఇంకా లౌక్య అయితే రెడీ అయిపోయి టిఫిన్ గూడా తినేసింది. ఇంక మాకింకా ఒక 30 మినిట్స్ టైమ్ ఉంది. కొంచెం తొందరగా రెడీ అయ్యామబ్బా ఈరోజు హడావిడి లేకుండా. ఎందుకంటే పెద్దగా ఏమీ లేదు. ఉన్న డ్రెస్సులే, కొత్త డ్రెస్సులు అవేమి లేవు. ఎన్ని డ్రెస్సులున్నా కానీ వెళ్ళినప్పుడు లేనట్టే అనిపిస్తది. తను కూడా ఒక్కరోజు ఉందామని చెప్పి ఒక 2 డ్రెసెస్ తెచ్చుకుండింది. నేను కూడా 2, 3 డ్రెసెస్ అనుకుంటా. శారీస్ ఒక 2 పెట్టా ఎక్స్‌ట్రా. సో, అలాగా చూస్తే అవే వేసుకొని తిరుగుతున్నాము. సో, నెల్లూరులో ఏమో ఫుల్లు డ్రెస్సులున్నాయి. అసలు ఎప్పుడు ఏం వేసుకోవాలనేది అర్థం గాదు. ఎక్కడికైనా వెళ్ళినప్పుడు ఏం లేనట్టే ఉండాల్సొస్తుంది అప్పుడప్పుడు. మొన్న లాస్ట్ టైమ్ వచ్చినప్పుడు కూడా అదే పరిస్థితి. వేసుకున్నవే వేసుకోవాల్సొచ్చింది. అంటే వీడియోస్ అవి తీస్తూ ఉంటాం కాబట్టి, ఏంటి వీళ్ళు స్నానం చేయరా అనేలాగా గూడా అనిపిస్తది. సో, అందుకని. సో, ఇంక ఈ డ్రెస్ అయితే నాకు చాలా కంఫర్టబుల్‌గా అనిపిస్తది. ట్యాగ్ చేస్తాను. ఇంతకుముందు సంక్రాంతి టైంలో అనుకుంటా ఆల్రెడీ 2, 3 టైమ్స్ నేను వాష్ చేశాను. ఫ్యాబ్రిక్ చాలా డైరెక్ట్ కొంచెం ముందుకెళ్ళిపోగానే మన ఇంటి ముందే బస్ కూడా ఆగిపోద్ది. సో, ఇంకా ప్రాబ్లమ్ లేదనమాట. హ్యాపీగా వెళ్ళిపోవచ్చు. ఇక్కడ ఎక్కితే నెల్లూరులో దిగేస్తే ఇంకా ఆర్టీసీ దగ్గరికి సురేష్ గారొస్తారు. ఇంక పిన్ని వాళ్ళు వేరే ఏరియాలో అనమాట. సో,
కింద నుంచి చూస్తే చెట్టుకి జామకాయలున్నాయండి. సరే కోసుకుందాము అని చెప్పి ట్రై చేస్తున్నాము. పైకెక్కితే అసలు కనిపించలేదు. పొద్దున్నే నాన్న కోస్తా అన్నారు కానీ నాన్నయితే పనుండి బయటికెళ్ళిపోయారనమాట. ఇంకా మేమైతే ఈ కర్ర ఒకటి తీసుకొని కోస్తున్నాము. అవి చూడడానికి బానే ఉన్నాయి కానీ కింద పడితే అవేంటో మళ్ళీ ఎలాగో ఉన్నాయి. ఒకటేమో బానే ఉంది. ఇప్పుడు నేను కోస్తున్నాను చూడండి. మంచి కలర్‌లో ఉంది కదా! కింద నుంచి అలా చూడగానే దాన్ని కోయకుండా అస్సలు ఉండలేకపోయాము. సో, అలా నిన్న తిన్నామనమాట. నైట్ పళ్ళు నొప్పి కూడా వచ్చేసింది నాకైతే ఆ జామకాయలు తిని. సో, ఇంకా అలాగా కొన్ని జామకాయలు కోసుకొని రుత్విక్‌కి ఇష్టం కదా! కొన్నైతే బ్యాగ్‌లో వేసుకున్నాము. అలాగా బస్‌లో తిందాంలే అనుకున్నాం కానీ తినింది లేదు, పెట్టింది లేదు. మాట్లాడుకుంటూ అలా వెళ్ళిపోయాము. సో, జామకాయలైతే కొన్ని కోసేసుకున్నాం. ఈలోపు ఇంకా బస్ కూడా వచ్చేసింది. బస్ దగ్గరికెళ్ళిపోయి ఇంక డైరెక్ట్ బస్ ఎక్కేసామనమాట. బస్సయితే చాలా ఫుల్లుండిందండి. ఎలాగో మా అదృష్టం మేము కొంచెం దూరం రాగానే స్కూల్ పిల్లలున్నారనమాట. సో, ఇంక వాళ్ళు లేయగానే మాకు సీటయితే వచ్చింది. ఇంక కూర్చేసుకున్నాము. ఇక్కడంతా చూడండి ఎంత బావుందో. నార్మల్‌గా అయితే డైరెక్ట్ రోడ్డెక్కేస్తది. మా ఊరు నుంచి మిడిల్‌లో ఒక ఊరొస్తదనమాట వెరుపొట్లపల్లి. అక్కడి నుంచి డైరెక్ట్ ఇంక బస్సు నెల్లూరు రోడ్డెక్కేస్తది. కానీ ఈ బస్సేంటో ఊర్లన్నీ తిరుగుతా ఉండిందండి. ఇంతకుముందు ఇక్కడంతా బసెస్ ఎళ్ళేవి కాదు. సో, రీసెంట్‌గా బసెస్ చాలా వరకు తీసేశారనమాట. వన్స్ కోవిడ్ తర్వాత. ఒకప్పుడైతే డైలీ అంటే మా ఊరికి 4 బస్సులుండేవి. సో, ఏ టైంలో అయినా వెళ్ళేవాళ్ళం. ఇప్పుడేంటంటే ఓన్లీ 2 అనుకుంటా డైలీ. మార్నింగ్ ఒకటి, ఈవినింగ్ ఒకటి వచ్చేలాగా ఉంది. సో, అందుకని నేను కూడా ఎక్కువగా రోడ్‌లో దిగి వెళ్తూ ఉంటాను. కరెక్ట్ టైంకి రాలేము కదా! సో, ఇంక నేను, లౌక్య, మా చెల్లి ముగ్గురం ఒక సీట్‌లో కూర్చున్నాం. పిన్ని ముందు కూర్చునిందనమాట. ఇంక లౌక్య అక్కడక్కడ కొన్ని కొన్ని వీడియోస్ అయితే తీస్తా ఉంది. ఎలాగైనా లౌక్య కొంచెం హెల్ప్ నేను తీసుకెళ్తే వీడియోస్ అవి తీస్తా ఉంటది. కొన్నిసార్లు ఆవిడని కూల్‌గా చూసుకోవాలనమాట. లేదంటే విసుగొచ్చిందనుకోండి అస్సలు హెల్ప్ చేయదు. సో, ఫైనల్‌గా ఇంక అలాగా నెల్లూరైతే వచ్చేసామండి. ఇంక వచ్చిన తర్వాత సురేష్ గారైతే ఆ రోజు ఆఫ్టర్‌నూన్ పార్సిల్ ఏదో తెచ్చేసారు. ఇంక నైట్‌కైతే అలసందలన్నీ కూడా నీట్‌గా చేసిచ్చింది కదా! ఇంక పప్పు తినాలనిపించింది. నెయ్యి కూడా ఉంది. ఇంకా సరే అని చెప్పేసి అలసందలతో పప్పులాగా చేసేస్తున్నాను. రుత్విక్ అయితే వాళ్ళ నానమ్మ వాళ్ళ ఇంట్లో ఉన్నాడు. ఇంక నేను, లౌక్య, సురేష్ గారు మాత్రమే ఉన్నామనమాట. సో, రుత్విక్ నైట్‌కి తీసుకొస్తాను అని చెప్పేసి అనేసరికి ఇంక సరేలే అందరికి సరిపోతుందని చెప్పేసి కొంచెం బియ్యం అవి నానబెట్టేసి పప్పయితే చేస్తున్నాను ఒక గ్లాసు. తింటారండి పిల్లలు కూడా. ఇవి అండ్ పెసలుంటాయి కదా! అమ్మ వాళ్ళ దగ్గర దొరుకుతాయి. బయట దొరికేవి కాదు. అక్కడ దొరికేవి చాలా టేస్ట్ డిఫరెన్స్ ఉంటది. ఇవేంటంటే పచ్చివి కదండీ! మామూలుగా ఏం చేస్తారంటే అమ్మ వాళ్ళు పప్పుల్ని డైరెక్ట్ వేయించేసి తర్వాత విసురుతారనమాట. బట్ ఇవేంటంటే ఎండలో పోసేసి విసిరేశారు. దానివల్ల కొంచెం సేపు మనం అట్లాగా ఒక 2, 3 నిమిషాలు సిమ్‌లో పెట్టేసుకొని గనుక ఫ్రై చేసుకున్నామనుకోండి, పచ్చి వాసన లేకుండా కొంచెం పెసర్లు కానీ, అలసందలు ఇలాంటివన్నీ ఏంటంటే పచ్చి వాసనలాగా అనిపిస్తా ఉంటాయన్నమాట. పప్పులు కాబట్టి. సో, కొంచెం ఇట్లాగా దోరగా వేయించుకున్నామనుకోండి ఫ్లేవర్ చాలా బావుంటది. నెయ్యి వేసుకొని గనక తిన్నాము అంటే వీటితోని ఇంక పప్పుచారు గానీ ఏమైనా చేసుకోవచ్చు. వడలు చేసుకోవచ్చు. సో, పప్పు కూడా చాలా బావుంటది. పొట్టుంటే ఇంకా బావుంటదండి. మా పెదమ్మ చూడండి తెల్లగా విసిరేసిందనమాట. మిల్లులో గదా పట్టించినట్లు చేసేసింది. సో, ఇంక నేనైతే ఆ రోజు సింపుల్‌గా పప్పయితే చేసేసుకొని, ఆ రోజు నైట్‌కైతే అలా చేసేసాము. నైట్ అయితే ఇంకా వర్క్స్ ఉండేసరికి, ఇంకా వర్క్స్ అయితే పెట్టేసుకున్నామండి. సో, ఇలా జరిగిందనమాట 3 డేస్ ట్రిప్‌ని నేను ఒక 1 మంత్ ఏమో ల్యాగ్ చేశాను. మళ్ళీ నేను ఊరికెళ్తే బోర్‌గా ఫీల్ అవుతారేమో. మంచి మంచి వ్లాగ్స్ అయితే షేర్ చేస్తూ ఉంటానబ్బా ఇంక నుంచి. సో, వీడియోస్ నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు బాయ్ బాయ్ ఫ్రెండ్స్. టేక్ కేర్.